ఈరోజు చూడండి మనకి లెహెంగాస్ బాగా వచ్చినాయి అండి ఈ వీక్. సో ఇంత చూడండి వేస్ట్ లెహెంగా వచ్చేసి రెడీమేడ్స్ ఇలా వస్తాయి కదా, పాప వేస్ట్ ఏమో వచ్చి 27-28 ఉందండి. సో లెహెంగా విడ్త్ ఏమో ఇంత ఉంది. సో చాలా మంది అనుకుంటారు సైజ్ తగ్గించేయడమే కదా, ఎందుకు అంత కాస్ట్ చెప్తున్నారని అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు మేము ఎంత వర్క్ చేస్తున్నాం అనేది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మెజర్మెంట్ ఎంత ఉంది అనేది వేస్ట్ చూపిస్తాను. ప్రజెంట్ రెడీమేడ్లో వచ్చిన వేస్ట్ 22 ఉందండి, అంటే 44 అనమాట. మన బేబీకి కావాల్సింది 28 ఇంచెస్. కొన్ని ఒక ఖర్చు కలుపుకొని 30 ఇంచెస్ పెడతాము. ఇప్పుడు ఇది ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఏం చేస్తున్నామని ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. రైట్, ఇవి చూస్తున్నారా, మా పర్సన్ వచ్చేసి ఏదైతే బెల్ట్ ఉందో ఆ బెల్ట్ మొత్తం ఓపెన్ చేసేస్తున్నారు అనమాట. తర్వాత ప్లీట్స్ కూడా మొత్తం ఓపెన్ చేసేస్తాము. ఓపెన్ చేసి ఎలా చేస్తున్నామని చూడండి. సైజ్ పెట్టడమే కదా, ఎందుకంటే అంత కాస్ట్ చెప్తున్నారని అనుకుంటారు, కానీ ఎంత టైం పడుతుంది, ఏం చేస్తాము ఏంటి అనేది ఒకసారి మీకు చూద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాము. మొత్తం బెల్ట్ అంతా తీసేస్తున్నామండి. సో ఏదైతే బెల్ట్ ఓపెన్ చేసామో ఈ బెల్ట్ క్లాత్కి మన ఫ్యూజింగ్ అనేది యాడ్ చేయాలండి. ఏదైతే మెజర్మెంట్ మనకు కావాలో అది యాడ్ చేయాలన్నమాట. చూడండి, చూస్తున్నారా ఎలా అయితే ఐరన్ చేస్తున్నామో. ఇక్కడ ఏదైతే బెల్ట్ ఉందో బెల్ట్కి ఆల్రెడీ ఉన్న ఫ్యూజింగ్ని సాఫ్ట్ చేసి ఐరన్ చేస్తున్నాం అనమాట. దానికి మన దగ్గర ఉన్న థిక్ బెల్ట్ ఫ్యూజింగ్ ఏదైతే ఉందో అది యాడ్ చేస్తున్నాము. సో చూసారా, మొత్తం అంటే మనం ఏవైతే ప్లీట్స్ ఉన్నాయో ప్లీట్స్ అంతా ఓపెన్ చేసేసారనమాట. మళ్ళీ రీప్లీటింగ్ చేస్తున్నారండి. సో ఇది ఏంటంటే మళ్ళీ కొత్తగా మనం లెహంగా అనేది కుట్టేటట్టు అనమాట. మొత్తం ప్లీట్స్ అన్నీ ఓపెన్ చేసేసి మళ్ళీ సేమ్ అలా పెట్టుకుంటూ వెళ్తారనమాట. చూసారా ఎంత ప్రాసెస్ ఉందో. సో ఇక్కడ చూడండి, జిప్ అయితే రాలేదండి. సో నీట్గా చేసి ఇమ్మని చెప్పారు కస్టమర్ అని చెప్పేసి మేము జిప్ కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఇది కూడా చాలా ఎక్కువ పని టైం తీసుకుంటుంది. సో చూడండి ఎలా చేస్తున్నారు. మొత్తం ప్లీట్ పెట్టేసిన తర్వాత మళ్ళీ సైడ్గా వేస్తున్నారు అనమాట. సో ఇది బెల్ట్ ఫినిషింగ్ అనమాట. చూడండి బెల్ట్ ఏదైతే యాడ్ చేసామో ముందున్న నాడ బెల్ట్ ఇచ్చాము రెడీమేడ్. ఇప్పుడు ఇది మనకి ఏం చేస్తున్నాం అంటే బెల్ట్ ఫిట్టింగ్ అనేది ఇస్తున్నాము. చూడండి ఎలా చేస్తున్నారో. టోటల్గా లెహంగా అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో మనకు వచ్చిన లెహంగా చూసారు కదా, ఇప్పుడు ఫినిషింగ్ చేసిన లెహంగా కూడా చూసారు కదా ఎలా ఫినిష్ చేసాం ఏంటని చెప్పేసి. ఇది ఎగ్జాక్ట్ 44 ఇంచెస్ ఉన్న లెహంగాని మనం 30 ఇంచెస్ తీసుకొచ్చి చేసామన్నమాట. అంటే మొత్తం ఓపెన్ చేసేసి మళ్ళీ మొత్తం కొత్తగా స్టిచ్ చేయాలండి. చూస్తున్నారా, ఇలా జిప్ కూడా ఇచ్చామన్నమాట. ఇలా అడ్జస్ట్మెంట్స్కి ఇలా 4 పిన్స్ ఇచ్చాము. సో ఇలా చేయాలి అంటే చాలా టైం పడుతుందండి, అందుకని ఈ వీడియో చేయడం జరిగింది. సో మీరు కూడా ఇలా ఏమైనా ఫేస్ చేస్తున్నారో ప్రాబ్లమ్స్ మన కస్టమర్స్ దగ్గర నుంచి. నెక్స్ట్ ఒకవేళ మీరు కూడా ఇలా చేస్తే ఎంత ఛార్జ్ చేస్తారో అనేది కూడా కమెంట్ చేయండి, మీకు కూడా తెలుసుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.